నిబద్ధతల నాయకుడు జోహార్ పడుగుల నేత శంకరన్ గారు, జోహార్ పడుగుల నేత శంకరన్ గారు, జోహార్ పడుగుల నేత శంకరన్ గారు, జోహార్ జోహార్ పడుగుల నేత శంకరన్ గారు. జోహార్ నిరుపేదల ఐఏఎస్ శంకరన్ గారు, జోహార్ నిరుపేదల ఐఏఎస్ శంకరన్ గారు, జోహార్ నిరుపేదల ఐఏఎస్ శంకరన్ గారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఫోన్లన్నీ సైలెంట్లో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్ఆర్ శంకరన్ గారి 14వ వర్ధంతి. తెలుగు జాతి ప్రజలందరికీ చిరపరిచేస్తులు. తమిళనాడులో ఒక సామాన్యమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంకరన్ గారు తన 23వ ఏటనే ఐఏఎస్ పాస్ అయి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయిలో నెల్లూరు కలెక్టర్ గాను, సోషల్ వెల్ఫేర్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ గాను, త్రిపుర రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ గాను పనిచేసి ప్రజల మన్నన పొందిన వ్యక్తి. ఐఏఎస్కి బ్యూరోక్రాట్స్కి ఒక రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి. తన జీవితం మొత్తం దళితులు, గిరిజనులు, పేద వర్గాల కోసమే అహర్నిశలు కృషి చేశారు. వారు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా అక్కడ తన దృష్టి అంతా కూడా పేద ప్రజల కోసం తన కళను ఉపయోగించారు. నెల్లూరులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న యానాదుల యొక్క సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడు. నెల్లూరు జిల్లా ప్రజలు వారిని ఎంత గౌరవించారంటే వారి పేరుతో 2 నగరాలని, 2 పేటల్ని వారి పేరు పెట్టుకున్నారు. శంకరాపురం అని, శంకర్ నగర్ అని. వారు సోషల్ వెల్ఫేర్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీస్కి హాస్టల్స్ డెవలప్ చేయడం కానీ, ఐటీడీ అని ప్రారంభించడం కానీ, ఎస్సీ కమిషన్ని, ఎస్టీ కమిషన్ తీసుకురావడం కానీ, కార్పొరేషన్ తీసుకురావడం కానీ, మొత్తం తన ఆలోచన అంతా కూడా అట్టడుగు వర్గాలకి, అతి పేదలుగా ఉన్న వాళ్ళకి ఎలా మేలు చేయాలి అనే ఆలోచనతో ఉండేవారు. తన జీవితంలో తను వేతన రూపంలో కానీ, పెన్షన్ రూపంలో కానీ పొందిన మొత్తాన్ని కూడా ఎక్కువ భాగం పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చు పెట్టాడు. ఢిల్లీలో రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్కి ఆ యాక్ట్ తీసుకురావడానికి కృషి చేశారు. 73-74 రాజ్యాంగ సవరణలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. ఇక్కడ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో చిన్న చిన్న స్పర్ధలు వచ్చినప్పుడు త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న నృపేన్ చక్రవర్తి గారు స్వయంగా శంకరన్ గారితో మాట్లాడి మా రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ గారు రండి, ఇద్దరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పని అక్కడికి తీసుకెళ్లారు. త్రిపురలో ఎక్కువ భాగం ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుంది. అక్కడ కూడా వారు వారి గుర్తుల్ని మిగిల్చారు. ఈరోజు ఎస్ఆర్ శంకర్ గారిని మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే
ఇప్పుడున్న బ్యూరోక్రసీని చూస్తే ఆనాడున్న బ్యూరోక్రసీకి ఇప్పుడున్న బ్యూరోక్రసీకి దగ్గర సారూప్యం కూడా ఉండలేదు. ఆనాడు ప్రతి నిర్ణయానికి వారి దృష్టిలో ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు ప్రతి నిర్ణయంలో అధికార పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది, ఏం చేస్తే అధికార పార్టీ మనల్ని పొందొచ్చు, ఏం చేస్తే ముఖ్యమైన పోస్టుల్లో ఉండొచ్చు, ఏమి అధికార పార్టీకి అనుగుణంగా చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇదే గీటురాయిగా ఉండి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. నా అదృష్టం ఏంటంటే వారితో 1990 నుంచి 98 దాకా ఒక 8 సంవత్సరాల పాటు వారితో అక్షరాస్యత ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో కలిసి పనిచేశాం. మేము ఆనాడు దేశవ్యాప్తంగా భారత జ్ఞాన విజ్ఞాన సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని కేరళలాగా దేశం మొత్తం అక్షరాస్యత రావాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్తో, ఆనాడు ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న అనిల్ బోర్డీ గారి యొక్క సపోర్ట్తో భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమితికి ఎస్ఆర్ శంకరన్ గారు జాతీయ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాష్ట్రంలో బీపీఆర్ విట్ల గారు అధ్యక్షుడిగా పనిచేశారు, నేను సెక్రటరీగా ఉండేవాడిని. పంజగుట్టలో వారికి ఉన్న చిన్న అపార్ట్మెంట్, అక్కడికి నిరంతరం వెళ్ళి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళం. నెల్లూరులో దోబగంటలో ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన చాలా బాగా గొప్పగా చెప్పుకునేవాడు. మహిళలు ప్రపంచ చరిత్రలో ఇంత గొప్పగా మహిళలు ముందుకొచ్చి వేలాది మంది లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి మా కుటుంబ ఆదాయం మా కుటుంబానికే చేరాలి, మా భర్త ఆదాయం మా కుటుంబానికే చేరాలి, అది మద్యం షాపుకో సారా షాపుకో ఇంకొక చెడు అలవాటుకి వెళ్ళకూడదు అని ఆ మహిళలు చేసిన పోరాటాన్ని వారు ఎంతో గొప్పగా భావించేవారు. అలాంటి మహానేతల గురించి ఈరోజు మనం స్మరించుకోవటం ద్వారానే ఇప్పుడున్న బ్యూరోక్రసీలోనే కొంత మార్పు రావడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వర్ధన్ సభని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకి ప్రధాన వక్తగా ఎవరిని పిలిస్తే బాగుంటుందని ఆలోచిస్తే వారికి అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగా కృషి చేస్తూ వారి కోసం, పేద ప్రజల కోసం, దళిత గిరిజనుల కోసం ఆలోచించే వ్యక్తి నాకు కనపడింది పివి రమేష్ గారు. వారి ద్వారా శంకర్ గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఇప్పుడున్న బ్యూరోక్రసీ ఎలా ముందుకెళ్లాలో వారి ద్వారా చెప్తే బాగుంటుంది, తద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయచ్చని ఆలోచిస్తున్నాం. ఈరోజు బాపట్లలో శంకర్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రేపు 22వ తేదీ వారి జన్మదినం అక్కడ జరుపుకుంటున్నారు. మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో ఎస్ఆర్ శంకరన్ గారి సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కొంతవరకు స్పందన ఉంది, కానీ నేను కోరుకుంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలకు పేరు పెట్టాలన్నా, కొత్త పథకాలకు పేరు పెట్టాలన్నా, కొత్త జిల్లాలకు పేరు పెట్టాలన్నా, ఏదో గతంలోలాగా ప్రతిదీ వైఎస్ఆర్ అనో జగన్ అనో కాకుండా, లేక చంద్రబాబు కాకుండా అనేక మంది మహనీయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. మొన్ననే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు మధ్యాహ్న భోజన పథకాన్ని. చాకల ఐలం గారి పేరు పెట్టారు తెలంగాణలో ఒక కాలేజీకి, యూనివర్సిటీకి. సో అలా పాత వాళ్ళని గుర్తుంచుకోవడం ద్వారా వారి యొక్క ఆలోచనని, వారి యొక్క భావాలని, వారి యొక్క త్యాగాలని, వారు చేసిన కృషిని భవిష్యత్ తరాలు తెలుసుకోవాలంటే అలాంటి పేర్లు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒక సోషల్ మీడియా ద్వారా ఒక అప్పీల్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక 100 మంది మహనీయుల యొక్క పేర్లు మనం ప్రజల నుంచి తీసుకోగలిగితే అది ప్రభుత్వానికి అందించి, భవిష్యత్తులో అమరావతిలో చాలా బిల్డింగ్స్ వస్తున్నాయి. ఒక బిల్డింగ్కి ఎస్ఆర్ శంకరన్ గారి పేరు పెట్టచ్చు, ఒక సోషల్ వెల్ఫేర్ సంబంధించిన కార్యాలయానికి ఎస్ఆర్ శంకరన్ గారి పేరు పెట్టచ్చు. అనేక కొత్త కొత్త రోడ్లు వస్తున్నాయి, ఒక రోడ్డుకి వారి పేరు పెట్టచ్చు. అక్కడ ఆ మహనీయుని యొక్క విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయొచ్చు. ఈ వైపున ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలాంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుందనేది బాగా పెద్ద ఎత్తున రావాలని నేను కోరుకుంటున్నాను. అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. రాజకీయ పార్టీలు గతంలోలాగా ఇలాంటి సమస్యల మీద పోరాడే పరిస్థితి కనపట్ల తగ్గుతాం. అలాంటి పరిస్థితుల్లో చాలా సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి మహనీయుల్ని స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాల అదేలాగానే భవిష్యత్తులో బ్యూరోక్రసీ ఉండాలని కోరుకోవాలని భావిస్తున్నాను.
ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పివి రమేష్ గారు మాట్లాడే ముందు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గారు ఐఏఎస్ రిటైర్డ్ వారి వర్ధంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు లక్ష్మణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అరేంజ్ చేసి వారి యొక్క గుర్తుల్ని మన ముందు మరి ఒకసారి ప్రత్యక్షం చేసుకునేందుకు మననం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా దానికి ప్రధాన వక్తగా ఐఏఎస్ సర్వీసెస్లో మంచి పేరున్న అధికారి, నిజాయితీపరుడు, చాలా కంపాషన్ ఉన్నటువంటి అధికారి రమేష్ గారిని పిలవటం నిజంగా సముచితంగా ఉంది. ఆ కార్యక్రమానికి కొల్లా రాజమౌళి గారు, రాజు గారు, కన్నా మాస్టారు, నాగేశ్వరరావు గారు అంత పెద్దలు వచ్చారు. అందరికి కూడా నమస్కారం. శంకరన్ గారు, నేను కూడా వారితో నాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వారు సోమాజిగూడలో ఉన్నప్పుడు నేను కూడా బాగా ఫ్రీక్వెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయనతో గంటలు గంటలు మాట్లాడుకున్నాను. ఆయనే కాఫీ తయారు చేసి ఆయనే వండుకొని తెచ్చిస్తారు, ఆయన భోజనం పెడతారు, వండుతారు. చాలా సింపుల్ అన్నమాట. మనిషి కూడా మామూలు కాదు, లాల్చి కాదు చొక్క. అంటే ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, బహుశా ఐఏఎస్ ఆఫీసర్లో మహాత్మా గాంధీ ఐఏఎస్ ఆఫీసర్గా వస్తే శంకరన్ లాగా ఉంటాడనేది నాకున్న పర్సెప్షన్. అంత సింపుల్గా ఉంటాడు. ఆయనే స్టవ్ ముట్టించుకొని ఆయన వండేసి ఆయనే పెడతా ఉంటాడు. ఎక్కడికి వచ్చినా చాలా సింపుల్గా వస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఏదైనా ఒక వ్యూ మీద డెసిషన్ తీసుకుంటే ఫర్మ్గా నిలబడతాడు ఆయన. నేను ఒకసారి మంత్రిని అయిన తర్వాత చాలా కొన్ని స్కీమ్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకరోజు కన్నాభిరాన్ గారు ఫోన్ చేశాడు. కన్నాభిరాన్ గారు ఫోన్ చేసి, అరే ఒకసారి ఇంటికి రారా అన్నాడు. వెళ్ళేసరికి శంకరన్ గారు ఉన్నారు అక్కడ. శంకరన్ గారు, కన్నాభిరాన్ గారు ఇద్దరుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చెప్పాక నేను గంట తర్వాత నేను చెప్పి, ఇవన్నీ చేయగలను సార్, నా వల్ల అయ్యే పనేనా ఇది అని అంటే, లేదు నీ అటెంప్ట్ బాగుంది, నీ మీడియాలో నీ అటెంప్ట్ చూస్తున్నాను, సో ఈ అటెంప్ట్ కంటిన్యూ చేయి, బాగుందని శంకరన్ గారు చెప్పాడు. ఈ సిస్టంలో వెంటనే చేంజెస్ కనపడవు, బట్ నీ అటెంప్ట్ అయితే బాగుంది, దీన్ని కంటిన్యూ చేయమన్నారు. నాకు అర్థం కాదు, నేనే ఇంత పని చేస్తున్నా, వీళ్ళు ఎందుకు ఇంత అటెన్షన్ ఇచ్చారో నాకు. అంటే వాళ్ళంతా మైన్యూట్గా గవర్నమెంట్ని అబ్జర్వ్ చేస్తారని చెప్పడానికి. ఇంకా శంకరన్ గారు తర్వాత వెరీ నెక్స్ట్ డే నాకు మళ్ళీ వెంకటస్వామి గారు ఫోన్ చేశారు. బేటా నువ్వు ఇంటికి రా అన్నాడు. పోయి ఆయన కూడా అన్నాడు, నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం, నువ్వు మంచి అటెంప్ట్ చేస్తున్నావు, ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలిచాడు ఆయన. అంటే ఇంత పెద్దవాళ్ళంతా ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నాకు ఆ రోజు నా ఇంప్రెషన్ అన్నమాట. అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా స్టడీ చేసి ఒక పాజిటివ్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. హానెస్టీకి ఆయన గురించి నెల్లూరు జిల్లాలో చెప్తే, ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడంట ఆయనే టైప్ మిషన్ తీసుకుని పోయేవాడు. అధికారులు, ఎంఆర్ఓ, తహసీల్దారులు సరిగ్గా పనిచేయరని చెప్పి వెంటనే టైప్ మిషన్ పెట్టుకొని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని పట్టా రాసి ఇచ్చేవాడంట. ఆ పట్టాల పేరే శంకరన్ పట్టా. అట్లా పేద ప్రజలకు ల్యాండ్స్ ఇవ్వటం, ఉపాధి కల్పించటం, వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయటం. ఆయన ఉద్దేశం ఏంటంటే అట్టర్ పావర్టీలో ఉండే మనుషులు, ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళకి మేలు జరగాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన గాంధీయన్ అప్రోచ్ చాలా, అయితే ఆయన చూసినప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది అన్నమాట. రూసో ఒక మాట చెప్తాడు, బ్యూరోక్రసీ ఈజ్ ది
బ్రెయిన్ ఆఫ్ స్టేట్. లెజిస్లేచర్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ స్టేట్. బ్యూరోక్రసీకి బ్రెయిన్ ఎంత చక్కగా చెప్తారు, ఏం గైడ్ చేస్తారు, వాళ్ళు ఒక రాజ్యానికి మంచి డైరెక్షన్ ఇవ్వాలంటే బ్యూరోక్రసీ చాలా ఇంపార్టెంట్. ఒక లెజిస్లేటరు ఆత్మతో పనిచేయాలి, అంటే హార్ట్ అనమాట. స్టేట్కి హార్ట్. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో బ్రెయిన్ హార్ట్ రెండు దాదాపు ఫెయిల్యూర్, అంటే వర్చువల్ ఫెయిల్యూర్ కింద చెప్పుకోవాలి. కానీ ఇంకా ఏదో శిథిలాల్లో ఒక సిస్టమ్ కంటిన్యూ అవుతూ ఉంది. శంకరన్ గారు అలాంటి మోడల్ అనమాట. నేను దాదాపు కొన్ని రోజులు ఆయనతో గడపడం జరిగింది. ఆయనతో మంచి ఆలోచన, సునిశ్చితమైన పరిశీలన, వెరీ డిసిప్లిన్ అనమాట. బహుశా ఐఏఎస్లో మరి వెరీ రేర్. ఒకసారి యంగ్ ఆఫీసర్స్ అంతా కిడ్నాప్ అయ్యారు నక్సలైట్స్ ఈయన లీడర్షిప్. గుర్తేడు సంఘటన, ముట్లు గుర్తే. అప్పుడు ఈయన ఉండబట్టి అందరూ సేఫ్గా బయటకు వచ్చారు. లేకపోతే అంటే ఆయన అంటే అంత రెస్పెక్ట్, వాళ్ళు అంత వైలెన్స్లో ఉన్న శంకరన్ గారు అంటే వెరీ రెస్పెక్ట్ అనమాట. అంటే ఒక గాంధీ వచ్చాడు మా దగ్గర, కానీ అంత ఫీలింగ్ అన్టచ్డ్ అనమాట. అసలు ఆయన టచ్ చేయాలంటే ఎవరైనా పొలిటీషియన్స్ అయినా భయపడేవాడు. చీఫ్ మినిస్టర్తో కూడా అలా మాట్లాడేవాడు. ఆయన చాలా నిర్కర్షగా మాట్లాడేవాడు, చాలా ధైర్యంగా పాలసీల గురించి చెప్పేవాడు. బహుశా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా దేశంలో కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పనిచేశారు. ఒక మంచి పూర్ పాలసీస్ వచ్చాయంటే గవర్నమెంట్స్లో శంకరన్ గారు దానికి ఒక పిల్లర్. అలాగా మంచి వ్యక్తి. అలాగా చాలా తక్కువ మందిని చూస్తాను బ్యూరోక్రసీలో. నేను కూడా సిస్టంలో పనిచేశాను కాబట్టి రమేష్ గారితో కూడా నాకు అలాంటి అఫినిటీ ఉంది. ఆయన కూడా ఏదైనా విషయం చెప్తే చాలా స్టడీ చేసి మైన్యూట్గా అబ్జర్వ్ చేసి చెప్తారు. ఆయన కూడా చీఫ్ మినిస్టర్తో గొడవ పెట్టుకున్నవాడే. అంటే ఎలిమెంట్ ఆఫ్ శంకరన్ మీలో ఉన్నాడు. లెక్క చేయడు, పాలసీ మీద గట్టిగా నిలబడతాడు. ఈయన మన హెల్త్ సెక్రటరీ ఉన్నప్పుడు నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను రమేష్ గారు. వెరీ సిస్టమేటిక్గా చీఫ్ మినిస్టర్ చెప్పినా ఒప్పుకునేవాడు. ఇది కరెక్ట్ కాదని, ఇలా చేయాలని ధైర్యంగా చెప్పి పాలసీలు ఎవాల్వ్ చేశాడు. ఇప్పుడు చాలా రిఫార్మ్స్ కంటిన్యూ అవుతున్నాయంటే రమేష్ గారు కృషి అని చెప్పి నా అబ్జర్వేషన్ అన్నమాట. అట్లా ఒక నిజాయితీ కలిగిన ఆఫీసరు, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, ఒక రోల్ మోడల్. ఐఏఎస్కి ఒక రోల్ మోడల్. ఐఏఎస్ రాజకీయాలకు కూడా ఒక రోల్ మోడల్. పబ్లిక్ లైఫ్కి ఎట్లా ఉండాలనే దానికి ఆయన రోల్ మోడల్. నాకైతే ఆయన చూసినప్పుడు ఒక గాంధీ, ఒక ధర్మం కోసం నిలబడిన వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ధర్మ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ వెరీ పర్ఫెక్ట్. ఆయన కాన్స్టిట్యూషన్ పదం వస్తే ఆయనకి ఒక పోయిటరీ చదివినట్టు చెప్తాడు. ఆయన అంత ఇన్స్పైర్ అవుతాడు. ఆయన కాన్స్టిట్యూషన్ మనకి సింబల్. కాన్స్టిట్యూషన్ బిలీవ్ చేయాలి. ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు కాన్స్టిట్యూషన్ ఇగ్నోర్ చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద ఆర్గ్యూ చేసేవాడు చాలాసార్లు. దే షుడ్ వర్క్ అండర్ ది కాన్స్టిట్యూషన్, దే షుడ్ డూ దేర్ జాబ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ అని పరంగా చెప్పేవాడు. అట్లా ఆయన అంతా స్టాండర్డ్ ఉండే మనిషి. ధర్మ అంటే బ్యారియర్స్ని కట్ చేసి, చాలామంది ఈ మధ్య ధర్మం గురించి మాట్లాడుతాం. నౌ ది ధర్మ ఈజ్ ఎలాంటి గోడలు ఉండకూడదు, అన్ని గోడలు కూల్చేది ధర్మం. గోడలు నిలబెట్టేది అధర్మం అవుతుంది. గోడల్ని కూల్చి అందరినీ ఈక్వల్ చేసేది రాజ్యాంగం, ధర్మం. అదే భారతీయ ధర్మం. ఆ ధర్మం కోసం నిలబడిన ధర్మాత్ముడు శంకరన్ గారు అని చెప్పి తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఉదాహరణకి మోహన్ కుమార్ మంగళం దగ్గర స్పెషల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోల్ అండ్ మైన్స్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు వారిని ఒప్పించి భారతదేశ వ్యాప్తంగా కోల్ ఇండస్ట్రీని నేషనలైజ్ చేసిన ఘనత శంకరన్ గారికి. అంతకుముందు
రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ బాండెడ్ లేబర్కి ఒక యాక్ట్ తీసుకురావటం, బాండెడ్ లేబర్ని లేకుండా చేయటం అనేది చేయగలిగాడు. కారంచేడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. సో అలా ఎక్కడికి వెళ్ళినా, నెల్లూరు కలెక్టర్గా ఉన్నా, లేకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా ఉన్నప్పుడు మొత్తం ఎస్సీస్కి హాస్టల్స్ కానీ, ఎస్టీ హాస్టల్స్ కానీ, ఐటీడీ కానీ ఇవన్నీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. సో ఈ సమావేశం మ్యాక్సిమం ఒక 45 మినిట్స్లో పూర్తి చేసుకుంటాం. పెద్దలు తలా ఒక నిమిషం మాట్లాడిన తర్వాత చివరిలో పివి రమేష్ గారు మాట్లాడతారు. ముప్పాల నాగేశ్వరరావు గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ సహాయ కార్యదర్శి వారిని ఒక నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రాధాన్యత మాజీ మంత్రివర్యులు సునిశ్చితంగా చాలా వివరించారు. మన ప్రధాన వక్త రమేష్ గారు చాలా మాట్లాడాల్సి ఉంది. మరి ఎస్ఆర్ శంకరన్ గారు ఒక 5 రోజుల క్రితం సిపిఐ డెలిగేషను ముఖ్యమంత్రి గారిని కలిసింది అనేక అంశాల మీద. ఆ సందర్భంగా శంకరన్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా ప్రభుత్వపరంగా జరపాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. సీఎం గారు స్పందిస్తూ పరిశీలిస్తాను, ఇవి చాలా నంబర్ ఆఫ్ ఉన్నాయి, అయినప్పుడు కూడా నేను పరిశీలిస్తానని చెప్పి ఆలోచిస్తానని చెప్పారు. అంటే ఈ ఒక్క మాట నా ప్రసంగం అంతా అయినట్టు. అంటే శంకరన్ పట్ల, వారి యొక్క జీవన శైలి పట్ల, వారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఎంత చేయొచ్చో ఇది నాలాంటి వాడికి చిన్నప్పుడు తెలుసుంటే అటు పోయి ఉండేవాళ్ళేమో అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం రమేష్ గారిని చూస్తున్నాం. మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఫైనాన్స్లో ఉన్న, ఏ పొజిషన్లో ఉన్నా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆ గవర్నెన్స్ తీసుకురావడానికి అంకిత భావంతో మనకు ఉన్నటువంటి అవకాశాన్ని, అధికారాన్ని ఉపయోగించి సమాజ ఉద్ధరణకి, అందున అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడతామనేటువంటి ఒక మహత్తర లక్ష్యం ఆయన, ఆ లక్ష్యం కోసం జీవితాన్ని అంకితం చేశారు. అందువల్లనే మరి ప్రభుత్వ అత్యున్నత అధికార బృందాన్ని నక్సలైట్ మిత్రులు వారు నిర్బంధించి వారి లక్ష్యాల సాధన కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎవరు దీన్ని మీడియేట్ చేయగలిగేది అని ప్రభుత్వం ఆలోచించినప్పుడు శంకరన్ గారు మాత్రమే ఆనాడు ఆ బాధ్యత నిర్వర్తించగలిగారు. అందువల్ల అలాంటి మహనీయుడిని మనం కానీ, ప్రభుత్వం కానీ, సమాజం అన్ని వర్గాలు స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకి నడవాల్సింది. ఎన్ని బాధ్యతలు చేసినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా అంతిమంగా ఏదో ఒక రోజు పుట్టుట ఎంత గ్యారంటీనో చనిపోవడం అంత గ్యారంటీ. ఈ రెండు మధ్యకాలంలో ఒక మనిషి ఒక మహనీయుడిగా మారాలి అంటే దానికి ఆదర్శప్రాయుడు శంకరన్ గారు. వారికి జవాబులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వారందరూ శంకర్ గారి దగ్గరికి వచ్చి ఒక ప్రభుత్వానికి నక్సలైట్స్కి మధ్య కొంత చర్చలు, సంప్రదింపు జరిగితే బాగుంటుంది, ఈ హింస పరిస్థితి తగ్గాలి అనే కోరికతో వారిని ఒప్పించడం జరిగింది. పౌర స్పందన వేదిక అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కొంత ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలితంగానే నక్సలైట్స్కి ప్రభుత్వానికి మధ్య చర్చలు కూడా జరిగినాయి. అంటే నక్సలైట్స్ కూడా శంకరన్ గారు అంత గౌరవించేవాడు. వారి మాట అంటే ఆ గౌరవానికి కారణం ఆయనకున్న నిస్వార్థత, నిబద్ధత, పేదల పట్ల అంకిత భావం, ముఖ్యంగా అట్టడుగు వర్గాల పట్ల ఆయన జీవితం అంతా శ్రమించిన విధానాన్ని చూసిన తర్వాత వారి మాట కాదని లేని పరిస్థితి నక్సలైట్స్ వర్గాల్లో కూడా ఉండేది. పెద్దలు డాక్టర్ కొల్ల రాజమోహన్ గారు ఒక్క నిమిషం మాట.
ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శంకరన్ గారు ఇక్కడ పెద్దనందిపాడులో కొల్లా వెంకయ్య గారి విగ్రహం ప్రతిష్టాపన కోసం ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పెద్దనందిపాడు వచ్చారు. అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించింది కూడా ఆయనే. అంతకుముందు నేను కొన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం కూడా తెలుస్తుంది. ఆయన గొప్ప నిజాయితీ, వ్యక్తిగతంగా ఆయన పనులు ఆయన చేసుకోవటం, వంట చేసుకోవటం, లేకపోతే సోషల్ సర్వీసు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, లేకపోతే భూమి పేదలకు ఇవ్వటం, ఇవన్నీ కూడా అందరూ చెప్తారు. కానీ ఆయనకి సమాజం అంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన భూమి గురించి, భూ సంస్కరణ గురించి వార్త అనే పత్రికలో 4 వ్యాసాలు ఆయన సొంతంగా రాశాడు. దాంట్లో స్టేట్ అంటే ఆయన ఏం చెప్పాడంటే, రాజ్యం పెత్తందారి పాలక వర్గాల పక్షాన పనిచేస్తున్నది అనేది నిర్ద్వంద్వమైన వాస్తవం. నిర్ద్వంద్వమైనటువంటి వాస్తవం ఏంటంటే, ప్రభుత్వం అనేటటువంటిది పాలక వర్గాల పక్షాన పనిచేస్తుంది అనేటువంటిది క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి మనిషి. అది అంతేకాకుండా పేద ప్రజలకు బాసటగా నిలబడి వారితో మమేకమై పనిచేస్తూ వారికి భూమి మీద అధికారం కల్పించాలనేది ఆయనకి ఆకాంక్ష. ఆయన సెంట్రల్ దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మూలమైనటువంటి సమస్య ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పి ఆయన గుర్తించాడు. దానికోసం ఈ చివరి దాకా కూడా ఆయన పనిచేశాడు. వెంకయ్య గారితో కూడా ఆయనకి సాన్నిహిత్యం ఏమిటంటే ల్యాండ్ రిఫార్మ్స్ కోసం పనిచేయడంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం తప్పితే వేరే కాదు. ఆయన భూ సంస్కరణ గురించి ఏం చెబుతారంటే, భూమినే కాక అధికారాన్ని కూడా బదిలీ చేయించడంగా గుర్తించాలి. భూమిని పేదలకు పంచడం అంటే భూమినే కాకుండా పేద ప్రజలకి అధికారాన్ని కూడా బదలాయించడంగా గుర్తించాలా. భూ సంస్కరణలు అధికారాన్ని, ఆస్తిని, సాంఘిక ప్రతిపత్తిని కూడా ఒక వర్గం నుంచి మరో వర్గానికి బదిలీ చేస్తాయి. సొంతమని చెప్పుకోదగ్గ చిన్నపాటి భూమి లభించినా పేదవారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, తామెవరికి తక్కువ కాదు అనే భావన కలుగుతాయి. పేదరికం, పరాన్న జీవనం, దోపిడీ, దుఃఖం, సమత్వం లోపించిన మానవ సంబంధాలన్నిటికీ కేంద్ర స్థానం భూమి అని చెప్పి నిర్ద్వందంగా ఎక్కడా కూడా అన్కాంప్రమైజింగ్ అయిపోయి చాలా మందికి ఏంటంటే ఆయన చాలా గొప్పవాడు, నిజాయితీగా ఉంటాడు. గాంధీ గారికి ఈ వర్గ సంబంధంగా స్టేట్ గురించి గాంధీ గారు అట్లా ఎప్పుడు చెప్పరా. ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ పోలీసులు మీద తిరగబడతారు, రైతులు తిరగబడితే ఆయన తప్పు అంటాడు. ఎందుకంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతులు తిరగబడితే ఎట్లా? ప్రభుత్వం అనేటువంటిది పేదల పక్షాన ఉండాలనేటువంటిది ఆయన కోరిక. ఈ పాలక వర్గాలకు అనుకూలంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్కరణలకు అన్నిటికీ మూలం ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చివరిదాకా పనిచేశాడు. ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఎవరు పనిచేస్తున్నా కానీ వాళ్ళందరికీ సహాయం చేయటమే కాకుండా ఇది చేశాడు. ఆయన సికే నారాయణ రెడ్డి గారు, అయితే కొల్లా వెంకయ్య గారు, తర్వాత అట్లా దామా చంచయ్య, అట్లా రమణారెడ్డి, ఇటువంటి వాళ్ళు మా బ్రదర్ వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. సన్నిహితంగా ఉండటం అంటే ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడుంటే అక్కడ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేటువంటిది నక్సలైట్లకి, గవర్నమెంట్కి కూడా చర్చల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, మీరు తుపాకులు ప్రభుత్వానికి ఇస్తారా లేదనేటువంటిది కాదు, భూమి సమస్య మీద ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి మీద, మిగులు భూమి ఎంత ఉంది, మిగులు భూమి పేద ప్రజలకు ఎట్లా పంచాలనే దాని మీద వెంకటేశ్వరరావు గారు కానీ ఈయన కానీ అది కీలకమైనటువంటి సమస్య. అది ఈరోజు కూడా భూమి సమస్య పరిష్కరించబడలేదు. 2004లో స్వామినాథన్ కమిటీ అని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో చాలామంది సభ్యులు ఉన్నారు. స్వామినాథన్ గారితో పాటు సిపిఐ రైతు సంఘ నాయకుడు అతుల్ కుమార్ రంజన్ గారు ఉన్నారు. ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించారు. దాంట్లో ఎవరు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, స్వామినాథన్ నెంబర్ 1 రికమెండేషన్, ఫస్ట్ రికమెండేషన్ అంటే భూ సమస్యని పరిష్కరించాలి. చాలా కీలకమైనటువంటి అంశం. శంకరన్ గారు చెప్పినా, స్వామినాథన్ గారు చెప్పినా కానీ కీలకమైనటువంటి ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలంటే భూమి సమస్యను పరిష్కరించాలా. ఎవరికో
ఎవరు వ్యవసాయం చేస్తారో వాళ్ళ చేతిలో భూమి ఉండాలా అనేటటువంటిది ఒక కీలక అంశంగా గుర్తించారు. స్వామినాథన్ సిఫార్సును కూడా ఎవరు కూడా ఆచరణలో పెట్టకపోవడం, కనీసం స్లోగన్గా కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం. మనం శంకరన్ గారిని గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. కల్పించేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి జనచైతన్య వేదికకి నేను కృతజ్ఞత తెలియపరుస్తూ, వారి గురించి వినాలని, నేర్చుకోవాలని, తెలుసుకోవాలని వచ్చినప్పుడు నేనేమనుకుంటున్నానంటే, కేవలం ఐఏఎస్ ఆఫీసర్లే కాకుండా కింద ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా వన్ రోల్ మోడల్గా తీసుకొని అందరూ ఆ అడుగులో ఆయన అడుగుజాడలో నడిస్తే అసలు ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. ఆయనకి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ప్యాషన్ ఫర్ సర్వీసు, కంపాషన్ ఫర్ పూర్ పీపుల్. ఈ ప్యాషన్ కంపాషన్ రెండు కలిపే శంకరన్న గారు ఏదైనా సుపీరియర్స్ ఇచ్చే వర్క్లో నేను విన్నది ఏంటంటే, సుపీరియర్స్ ఎవరైనా ఇదిగోనయా ఈ ల్యాండ్ అంతా పేదవాళ్ళది, ఇది మరి సరైన రికార్డ్స్ లేవంట చూడాలి, ఇట్లాంటి ఏదైనా ఇస్తే అలాంటి వరకు ఉత్సాహంతో ఎస్ సార్ అంటారు. ఎస్ఆర్ శంకరన్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇవాళ ఈ సభలో పాల్గొంటూ ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసింది ఎందుకంటే మనకి తెలియని విషయాలు తెలుసుకుందామని, పెద్దలు వారి అనుభవాలను పంచుకున్నప్పుడు అది విని ముందు తరాలకి మనం దాన్ని పంచగలిగితే, ఇవాళ అందరూ ఇక్కడ సమావేశం అయ్యామంటే ఇంతమంది వాళ్ళు పనులు ఆపుకుని వచ్చారంటే ఆయన ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికి టైం లేదు ఇవాళ, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ఎవరికి టైం లేదు. టైము చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటిది శంకరన్ గారి మీద అభిమానంతోనే మీరు కానీ మేము కానీ అందరం వచ్చాం ఇక్కడికి. ఇంకా అంతకంటే ఏం కావాలి? కోటీశ్వరులు ఈ ఊర్లో ఎంతోమంది కోట్లు సంపాదించిన వాళ్ళు పోయారు. వాళ్ళ గురించి ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పుకుంటామా? ఏ రోజన్నా తలుచుకుంటామా మనం? సొసైటీకి మంచి చేసిన వ్యక్తిని ఏ వ్యక్తి అయినా సరే ఈ సంఘం గౌరవిస్తుంది, గుర్తుంచుకుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరం ఎదురు చూస్తున్న ప్రధాన వక్త డాక్టర్ పివి రమేష్ గారి ఉపన్యాసం. ఈరోజు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ రంధ్రాన్వేషణ చేసి ఎత్తుకు చూస్తే శంకరన్ గారు ఎక్కడ కనపడుతుంది. చాలా అరుదుగా 100లో 1 కూడా కనపడుతుంది. అలాంటి సమయంలో నిర్భయంగా, నిజాయితీగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, నిజాయితీగా పనిచేయటం, అనేక దేశాలు తిరిగి ఆ దేశాల అనుభవాలని ప్రజలకి అందించాలని ప్రయత్నం చేయటం, అటు హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, రెవెన్యూలో, ఫైనాన్స్లో అనేక విషయాల్లో పూర్తి అవగాహన ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్లో అగ్రగణుడు అనుకుంటున్నాను పివి రమేష్ గారిని. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మణ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకంగా 14వ వర్ధంతి సందర్భంగా శంకరన్ గారిని ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఉంది అని గుర్తించి మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారికి, తర్వాత మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు శంకరన్ గారి గురించి ఎప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. మహాత్మా గాంధీ గురించి ఐన్స్టైన్ గారు ఏమన్నారో, అంటే అసలు ఇటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఉన్నాడా అనే విషయం భవిష్యత్తు తరాల వాళ్ళు నమ్మరు. People to come in future generations will scarce believe that such a person ever walked this earth. This is what Einstein said about Mahatma Gandhi. అది ఖచ్చితంగా మహాత్మా గాంధీ గురించి ఎవరేమన్నా కూడా శంకరన్ గారి విషయంలో మాత్రం అది నిజం.
శంకరన్ గారి గురించి నేను 85వ సంవత్సరంలో ఐఏఎస్లో చేరితే వారు 57 సంవత్సరంలో, అంటే నాకంటే చాలా ఇంచుమించు 28 ఏళ్ళు సీనియర్ ఆయన కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎంత అసలు ఒక పెద్ద సీనియర్ ఆఫీసర్లు ఆ రోజుల్లో ఇంకా ఒక ఫ్యూడల్ వ్యవస్థ. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్లలో 1 సంవత్సరం సీనియర్ అంటే ఆయన నిస్సారణం, ఆయన కూర్చునే వరకు మనం కూర్చోకుండా ఉండడం, నిలబడి ఆయన నిలబెట్టడం అనేది ఇదొక మనకి ఎప్పటి నుంచో మన సమాజంలోనే ఫ్యూడలిజం వ్యవస్థ అది నిర్లిప్తమై ఉంది కాబట్టి ఐఏఎస్లో ఇంకా ఎక్కువగా కనపడుతుంది. శంకరన్ గారు ఎప్పుడూ కూడా నన్ను ఒక చిన్న మిత్రుడి కింద చూశారు, కానీ ఒక జూనియర్ ఆఫీసర్గా కానీ లేకపోతేనేమో ఒక సబార్డినేట్గా కానీ ఎప్పుడూ చూడలేదు. నాకు ఆయన సర్వీస్లో చేరినప్పటి నుంచి కూడా, సర్వీస్లో చేరకముందు నాకు వారి గురించి తెలియదు, కానీ వారిని మొట్టమొదటిసారి వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్తే ఒకే ఒక గది చిన్న కుందన్బాగ్లో ఆ ట్రాన్సిట్ అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు. ఒకే ఇల్లు, ఒకే రూము, ఆ గదిలోనే వంట పాత్రలో అసలు నమ్మశక్యంగానటువంటి, అంటే ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి అంటే ఆ దర్పము, ఆ పెద్ద బంగ్లాలు, ఆ పనివాళ్ళు, అటువంటి అవి అక్కడ నుంచి, అంటే ఐవరీ టవర్స్ నుంచి ప్రజల మధ్యలో మమేకమైపోయిన వ్యక్తి శంకరన్ గారు. ఆయన అటువంటి వ్యక్తి నా మొత్తం 30-40 ఏళ్ళు నేను చూస్తున్న ఐఏఎస్ ఆఫీసర్స్లో ఎవరిలో కూడా ఆ లక్షణాలు కానీ, ఆ సింప్లిసిటీ కానీ, ఆ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఐడియలిజం కానీ, ఆ ప్యాషన్ కానీ, ఆ ఇంటెగ్రిటీ కానీ, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కాంపిటెన్స్. ఏ ఉద్యోగం ఇచ్చినా కూడా, ఏ అసైన్మెంట్ ఇచ్చినా కూడా, అంటే ఆ యొక్క దాన్ని బెస్ట్ ఆఫ్ ది ఎబిలిటీ. ఒకసారి మధ్యలో ఒకసారి శంకరన్ గారిని ఆయన చెన్నారెడ్డి గారు కాబోలు ఆయన చెప్పింది చేయలేదని ఆయన్ని సోషల్ వెల్ఫేర్ నుంచి తీసేసి R&Bకి మార్చారు. R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే చాలామంది ఇష్టపడతారు, కానీ దానివల్ల మనం ప్రజలకు పెద్దగా మేలు చేయవలసింది కాదు అనేది. కానీ శంకరన్ గారు ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి కూడా ఒక డిఫరెంట్, అంటే ఒక పూర్తి మార్పు, ఒక సమూలమైనటువంటి మార్పు, రిఫార్మ్స్. అది ప్రొక్యూర్మెంట్లో కానీ, కాంట్రాక్ట్ అవార్డులో కానీ, క్వాలిటీ ఆఫ్ వర్క్స్లో కానీ. అంటే కాంపిటెన్స్ అనేది ముఖ్యంగా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్లో సింప్లిసిటీ మర్చిపోండి, తర్వాత కామన్ పీపుల్ గురించి కన్సర్న్స్ కూడా మర్చిపోయినా అసలు కాంపిటెన్స్ అన్నా ఉందా? నేను ముఖ్యంగా ఏమిటంటే ఏ పని చెప్పినా కూడా, ఏదైనా కూడా, ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఐఏఎస్లో చాలామంది అంటారు ఇది మంచి అసైన్మెంట్, ఇది చెడ్డ అసైన్మెంట్. అలా నా ఉద్దేశంలో అసలు చెడ్డ అసైన్మెంట్ అనేది ఏమి ఉండదు, అంతా బాధ్యతాకరమైనటువంటి పనులే. కాబట్టి ఆయన సర్వీస్లో చూస్తే నేను అనుకునేది మొత్తం దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి సేవ కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు కానీ, ఆయన ఒక స్ఫూర్తి ఒక ఐఏఎస్ ఆఫీస్కే కాదు, సమాజానికి, రాజకీయ నాయకులకి. ఆయన మోహన్ కుమార్ బంగ్లం గారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కోల్ మైన్స్ అన్నిటినీ నేషనలైజ్ చేయడానికి, ఆ తరువాత ఈ మేజర్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నేషనలైజ్ చేయడానికి, అంటే ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి అని ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ కానీ ఏర్పాటు చేయడానికి ఆయన మేజర్ కాంట్రిబ్యూషన్.
అలాగే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ మినిస్ట్రీలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ స్పెషల్ ఇయర్ మార్కింగ్ ఆఫ్ ఫండ్స్ షెడ్యూల్ కాస్ట్లకి షెడ్యూల్ ట్రైబ్స్కి సబ్ కంపోనెంట్ ప్లాన్, తర్వాత దాన్ని చట్టం చేయడం జరిగింది ఆంధ్రాలో. దాని సబ్ ప్లాన్ని అంటే ట్రైబల్స్కి ఏమో సబ్ ప్లాన్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్లో. ముఖ్యంగా ఎవరైతే ఈ షెడ్యూల్ కులాలు తెగలు ప్రజలకి వారికి ఎటువంటి ఉపయోగం జరగడం లేదనే ఉద్దేశంతో వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇంత అందించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేయడం జరిగింది ఆయన. తర్వాత రాష్ట్రంలో మీరు చూస్తే అసలు సమాజాన్ని చాలా కూలంకషంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకుని దాంట్లో సమూలమైనటువంటి మార్పులు స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా తీసుకురావాలి అనే విషయం గురించి ఈ రాజకీయ నాయకులను వదిలేసేయండి, ఐఏఎస్ ఆఫీసర్లను వదిలేసేయండి, సామాజికవేత్తల్ని వదిలేసేయండి, ఎవ్వరూ కూడా అంత ఎఫెక్టివ్గా చేయలేదని నేను అనుకుంటున్నాను. గుర్తు చేస్తే బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ మన ఫ్యూడల్ వ్యవస్థ నుంచి మనం చాలా దూరం వచ్చేసాం అనుకుంటున్నాం. కానీ అంటే నాకు తెలిసినప్పుడు 80లో నేను 85వ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తిని, నేను సర్వీస్లో చేరినప్పుడు కూడా తెలంగాణ వ్యవస్థ అంతా కూడా ఇంకా ఫ్యూడలిజం, దాంట్లో ఇంకా వెట్టి చాకరీ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు కూడా పాలేరుతనం ఉండేది ఆంధ్ర ఏరియాలో, అక్కడేమో ఇంకా కొంచెం తీవ్రంగా అంటే అది ఇక్కడ ఒక మ్యూచువాలిటీ ఆఫ్ డిపెండెన్స్ మనం చూస్తే అంటే ఇక్కడ కూడా అన్నీ కూడా వెట్టి చాకరే. కానీ తెలంగాణలో మీ పరిచయం ఉంటే, నేను ఎక్కువ సంవత్సరాలు తెలంగాణలో పనిచేస్తాను, అది డీహ్యూమనైజింగ్, మానవత్వాన్ని అది పూర్తిగా అసలు మనిషిగా చూడనటువంటి వ్యవస్థ ఉండేది. ఆ బాండెడ్ లేబర్ని అబాలిష్ చేసి దాని మీద అది ఒక క్రిమినల్ యాక్టివిటీ కింద ట్రీట్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ రిలీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి మళ్ళీ రిహాబిలిటేషన్ ప్లాన్, వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి, పిల్లల్ని హాస్టల్స్లో చేర్పించి చదివించే అవకాశాలు కల్పించడం అనేది ఒక ఫార్ రీచింగ్ విజనరీ. అలాగే జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థలో ఇంకా ఇది దళిత స్త్రీలకి మాత్రమే. అంటే వాళ్ళని 12-13 సంవత్సరాలప్పుడే దేవుడికి, ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోను కర్ణాటక ప్రాంతంలోను జోగిని వ్యవస్థ అని చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని 13-12 ఏళ్ల వయసులోనే వాళ్ళు ఇంకా పెద్ద మనిషి కాకముందే వాళ్ళని దేవుడికి పెళ్లి చేసేవాళ్ళు. చేస్తే ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వారికి వాళ్ళు ఊపిడి గతులుగా ఉండేవాళ్ళు. ఇది ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్స్ట్రుమెంట్. అంటే డీహ్యూమనైజింగ్ విమెన్ని ఈ జోగిని అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చి జోగిన్ రిహాబిలిటేషన్ ఈరోజు అంటే చివరికి పెద్ద చట్టాలు చేయొచ్చు, పెద్ద కార్యక్రమాలు పెట్టొచ్చు. కానీ టెస్ట్ ఏమిటంటే దీనివల్ల సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మార్పు వచ్చిందా అని చూస్తే ఈరోజు వెట్టి చాకిరీ లేదు, భయపడతారు. వెట్టి చాకిరీ అనేది చాకిరీ ఉండొచ్చు, అంటే సమాజంలో అంత పెద్ద పూర్తి గణనీయమైనటువంటి స్ట్రక్చరల్ చేంజ్ జరగకపోయినా కూడా ఇటువంటి ఉండకూడదు సమాజంలో అని చెప్పడమే కాకుండా చాలామంది పిల్లలు ఈరోజు వాళ్ళు మంచి ఉద్యోగాల్లో, అలాగే జోగిని వ్యవస్థ ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు లేదు. ఒక జోగిని ఒక కొడుకు నాకు చాలా దగ్గర, ఈరోజు కెనడాలో ప్రొఫెసర్ అయ్యాడు. సో ఈ అవకాశం
అంటే ఒక జనరేషన్లో ఒక చిన్నయ్య ఒక జనరేషన్లో మనం చిన్నయ్య ఆయనకి రీసెంట్గా ఒక పెద్ద ట్రాన్స్లేషన్ గబ్బిలం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినందుకు ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. హీఈస్ నౌ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అంటే ఒక జనరేషన్లో అటువంటి మార్పు తీసుకురావడానికి అంటే ఆ దూరదృష్టితో సమాజంలో అందరికీ అవకాశాలు ఉండాలి, అందరూ కూడా ముందుకెళ్ళాలంటే వాళ్ళకి అవకాశం కల్పించాలి. అలాగే మీరు చూసినట్లయితే ముఖ్యంగా దళితులకి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, హైయర్ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్స్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ has far reaching implications in transforming people. తర్వాత గిరిజన ప్రాంతాల్లో 85-86 సమయంలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటే అసలు గిరిజనులకి ముఖ్యంగా ఆదివాసీలు ఉండేటువంటి గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి వ్యవస్థ తీసుకొస్తే వాళ్ళల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకురావచ్చు. అప్పుడే నక్సలిజం పెరుగుతోంది. గిరిజనులు, ఆదివాసులందరూ నక్సలైట్స్ని సపోర్ట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ వాళ్ళల్లో మార్పు తీసుకురావాలంటే అందరూ వచ్చి, రాజకీయ నాయకులు అందరూ, అధికారులు వచ్చి మాటలు చెప్పడం, తిరగడం, చూడడం. బట్ ఆయన అర్థం చేసుకుని ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఐటీడీఏలోకి తీసుకొచ్చి ప్రాజెక్ట్ ఆఫీసర్గా, ఆ ప్రాజెక్ట్ ఆఫీసరే కాకుండా అతని జాయింట్ కలెక్టరు, ఏజెంట్ ఆఫ్ ది గవర్నర్ ఆ ఏరియాస్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసి ఆ రోజుల్లో ఆయన స్ఫూర్తితో, ఆయన ఇన్స్పిరేషన్తో చాలామంది ఆఫీసర్లు, మంచి ఆఫీసర్లు అందరూ కూడా మేము ట్రైబల్ ఏరియాలో పనిచేయాలి, ఐటీడీఎస్లో పనిచేయాలి. నేను ఇంచుమించు నా ఫీల్డ్ సర్వీస్ అంతా కూడా ట్రైబల్ ఏరియాస్లోనే పనిచేశాను, నక్సలైట్లతోనే. ఓన్లీ చిత్తూరు తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, తర్వాత రంపచోడవరం, దెన్ పాడేరు. 89వ సంవత్సరంలో ఆయన 1989 శంకరన్ గారు ఐఏఎస్ అకాడమీకి డైరెక్ట్ ముస్సోరీ ఐఏఎస్ ఆఫీసర్ల ట్రైనింగ్ అకాడమీకి ఆయన డైరెక్టర్గా వెళ్ళడానికి ఆయన ఆప్ట్ చేసుకున్నారు. ఆల్ డెసిషన్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో చివరిసారిగా ఒకసారి మళ్ళీ గిరిజన ప్రాంతాలకి వెళ్ళాలి అని అప్పుడు గుర్తేడికి వెళ్తే అప్పుడు కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్ అందరినీ కూడా నక్సలైట్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది, కిడ్నాప్ చేసి. ఆ తర్వాత యుగంధర్ గారి మీడియేషన్ ద్వారా వాళ్ళని వదిలించడం, ఆ తర్వాత వీళ్ళని నక్సలైట్లని కొంత విడుదల చేయడం జరిగింది. అప్పుడు శంకరన్ గారే నక్సలైటు అనే ఒక భావన క్రియేట్ చేయడం వల్ల ఆయనకి ఇచ్చిన పోస్టింగ్ ఏదైతే ఉందో ముస్సోరీకి వెళ్ళవలసింది, అది అది క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను ఆ తర్వాత ఈ కిడ్నాప్ జరిగిన నెల రోజులకి మొత్తం ఏజెన్సీ ఏరియాలో అంతా కూడా స్తబ్దత, భయం, ఆందోళనలు. అంటే ఐడియా ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లనే కిడ్నాప్ చేయగలిగితే ఇక సాధారణమైనటువంటి అధికారుల పరిస్థితి ఏమిటి? ఆఖరికి అక్కడ పనిచేసే గిరిజన టీచర్లు కూడా వెళ్ళిపోయారు ఊళ్ళో వదిలేసి.
ఏమో గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా పట్టుకుపోతారేమో అని భయంతో, భయాందోళనలతో. రెండవది ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లందరికీ కూడా 2 AK-47 ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మ్యాండేటరీ. మూడవది ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లు కారు దిగి గ్రామాల్లోకి వెళ్ళకూడదు, తార్ రోడ్డు ఉన్న చోట మాత్రమే తిరగాలి అని అప్పుడు ఒక 89లో ఒక ఇది ఇచ్చారు, గైడ్ లైన్స్. నన్ను రంపచోడవరంలో అప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చారు 89లో, ఈ కిడ్నాప్ జరిగిన నెల రోజుల తర్వాత. సో పరిస్థితి ఆ విధంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఏదో అది వేరే కథ, దాని గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది, శంకరన్ గారి గురించి కాబట్టి. కానీ ఆయన అస్సలు ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళకపోయినా కూడా, ఢిల్లీ మన ముస్సోరీ వెళ్ళకపోయినా కూడా, తర్వాత రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఆయన ఒక సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి గ్రామీణ అభివృద్ధి కోసం, అది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈరోజు NREGS ఉందంటే దానికి ఒరిజినల్గా EGS ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్తో మొదలయ్యి దాన్ని ఇప్పుడు NREGS కింద. అలాగే వాటర్ సప్లై స్కీమ్స్, ఈరోజు జలశక్తి, మంచినీళ్ళు అందించడం చాలా ముఖ్యం అనేది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రిటికల్ అనే ఒక ప్రత్యేకమైన అంశం మీద ఆయన ఎక్కడైనా కూడా నేను చాలా దగ్గరగా, అంటే నాకు ఆయన చాలా నా కుటుంబ సభ్యుడిగా, ఒక పెద్ద నాన్నగా ఆయన నన్ను అలాగే చూశారు, నేను కూడా ఆయన్ని అదే విధంగా చూశాను. ఎందుకంటే ఆ ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన చివరి వరకు కూడా, తర్వాత మధ్యలో పాపం హార్ట్ అటాక్ రావడం, ఆ రోజుల్లో స్టెంట్లు అవి ఇంత ఎఫెక్టివ్గా ఉండేవి కావు. కాబట్టి హెల్త్ ఎంత ఇంపాక్ట్ అయినా కూడా చాలా డిసిప్లిన్డ్గా ఆయనే చూసుకునేవాళ్ళు. వారి మేనల్లుడు వాళ్ళ చెల్లెలు కొడుకు ఆయనతో పాటు కొన్ని రోజులు ఉండడం జరిగింది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆయన జీవితం అనేది ఒక సాధారణమైనటువంటి IAS ఆఫీసర్ల జీవితం కాదు. ఆయన సాంఘిక సంస్కరణే కాదు, సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి మార్పు తీసుకురావడం ప్రజల్లో. అంటే మీరు ఈ గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ అంటే చాలా రైతువారీ సెటిల్మెంట్ ఎప్పుడో 1851లో రైతువారీ సెటిల్మెంట్ జరిగినప్పుడు ఏదైతే కొన్ని భూములు ఇది ప్రభుత్వ భూములను నిర్దేశించి ఉన్నాయో ఆ భూములు చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆయన లీడర్షిప్ నెల్లూరులో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాజ్ అ పాలసీ కానీ, ఇదే కాకుండా తర్వాత దీన్ని ఆయన చాలా గ్రామాలకు వెళ్తే చాలా షార్ప్గా ఆయన ప్రాబ్లమ్ని గుర్తించేవాళ్ళు ఒక డాక్టర్ లాగా. అంటే ఈ భూములు ఇస్తే చాలదు, భూమిని లైవ్లీహుడ్స్కి ఇస్తున్నాం, అయితే భూమి అమ్మేసుకుంటున్నారు. అంటే అవసరం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఒక్కటే ఉంది ఆస్తి అది. కాబట్టి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఎవరైనా కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్కి అసైన్ చేసిన ల్యాండ్ వాళ్ళ చేతుల్లో కాకుండా ఇంకొకరి చేతుల్లో ఉంటే ఆ ల్యాండ్ తీసుకుని తిరిగి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఆ తీసుకున్న వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఒక రాడికల్ మెజర్. అంటే ఒక భయం. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఊరికే మాట్లాడుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. సమాజంలో మార్పు రావాలంటే దానికి కొంత భయం, కొంత ప్రేమ, కొంత నమ్మకం అన్నీ అవసరమే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అసలు సాధ్యం అని నేను అనుకోను.
ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? సో ఎ వెరీ ఫార్ రీచింగ్ ఇన్-డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ అండ్ అది ఎలా మార్పు చేయాలి. ఈరోజు ఆ చట్టాలన్నింటినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 2 of 77 తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాసిక్యూషన్ అవన్నీ పక్కన పెట్టండి, ఆ ప్రాసిక్యూషన్ అసలు ఆపేయాలని ఎప్పుడో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్డర్స్ ఇచ్చారంటే జనరల్గా టెండెన్సీ ఏమిటంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి సమాజంలో. ఈ విధంగా ఈరోజు కూర్చుని కొన్ని విషయాలు మనం స్మరించుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము అంటే కారణం కూడా వారు చేసిన కృషి. ఈరోజు ఫ్యూడలిజం యొక్క భయంకరమైనటువంటి వాతావరణం లేదు. అంటే ఒక పక్క నక్సలైట్ మూమెంట్ వలన కావచ్చు, కమ్యూనిస్ట్ భావజాలాల వలన కావచ్చు, వారి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి చేసినటువంటి కృషి, చట్టపరమైనటువంటి శాంక్టిఫికేషన్, ఇవన్నీ లేకపోతే ఈ సమాజంలో మార్పు వచ్చి ఉండేది కాదు. నేను 85, 90 మధ్యలో చూస్తే తెలంగాణ ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ కానీ ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉండేది దాన్ని అబాలిష్ చేయడానికి. ఎందుకంటే ఇది దేవుడితో సంబంధించిన వ్యవహారం, ఇది నమ్మకం, ఇది తరతరాలుగా కొన్ని శతాబ్దాలుగా నడుస్తున్నటువంటి వ్యవహారం. వీళ్ళని తీసేయడం ఏమిటి, అందులోనూ వాళ్ళు జైలు శిక్ష విధించడం ఏమిటి. అలాగే బాండెడ్ లేబర్ ఇవన్నీ కూడా మార్పు రావడానికి ఇవి ఒక తరంలో ఇంత పెద్ద మార్పు వచ్చింది అంటే తప్పకుండా అటు శంకరన్ గారి కృషి ప్రత్యక్షమైనటువంటి, అంటే ఆయన ఊరికే ఆలోచించి చాలామంది కొంత ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు మంచివాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించవచ్చు, బాధపడవచ్చు, దాని గురించి మాట్లాడవచ్చు. అవన్నీ చేస్తే సరిపోదు కదా. చట్టం చేసి ఆ చట్టాన్ని ఏ విధంగా అమలుపరిచిన దాన్ని చివరికి దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని చేయడం అనేది మహత్తరమైనటువంటి అది ఒక యజ్ఞం లాంటిది. ఆయన జీవితం నిజంగా అది ఐఏఎస్ ఆఫీసర్లకు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు నేర్చుకోవాలంటే చాలా ఉంది. ఆయన జీవితం స్ఫూర్తి, ఇన్స్పిరేషను ఒక ఐఏఎస్ ఆఫీసర్లకే కాదు, మొత్తం సమాజానికి ప్రతి వ్యక్తి అనేవాళ్ళు, ప్రతి వ్యక్తి కూడా నేను మనిషిని, నాకు మానవత్వం ఉంది, ప్రతి వ్యక్తి కూడా మానవుడే, నాలాంటి వాడే, మన మధ్య వ్యత్యాసాలన్నీ కూడా మనం సృష్టించుకున్నవి అనే ఒకటువంటి స్పృహ ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన స్ఫూర్తి. ఆయన ఈరోజు ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే ఆయన ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, వెనుకబడిన వర్గాల గురించి, పేద వర్గాల గురించి అనునిత్యం కృషి చేశారంటే ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఈరోజు మనం వారి ఈ విషయాలు స్మరించుకుంటున్నాం అంటే ఆయన చేసిన ఎంతమందిని స్మరించుకుంటాం. ఆఫీసర్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన ఎవరు పట్టించుకోరు. ఆయన గురించి స్మరించడం తర్వాత, ఆయన గుర్తుంచుకోవడం తర్వాత అసలు ఎవరు మాట్లాడుకోవడం. కాబట్టి he was one of the man and people will not believe. I can tell you 100% ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లకి ఇలాంటి వ్యక్తి ఒక ఆయన ఉండేవాడు, శంకరన్ గారు లాంటి వాళ్ళు. ఆయన ఈ విధంగా బ్రతికేవాడు. ఇంట్లో ఆయన అంత కాన్ఫిడెంట్గా సమాజంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారంటే అలాగే చెప్తారండి వీళ్ళందరూ. అది ఎలా సాధ్యం అవుతుంది అని నమ్మలేని సంగతి. కాబట్టి
ఇప్పుడున్న సమస్య ఏమిటంటే అప్పుడున్న అధికారం కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అధికారం ఉంది. అధికారంలో ఏమి తగ్గలేదు ఐఏఎస్ ఆఫీసర్లకి. వాళ్ళు నాకు అధికారం లేదనుకోవడం, అందులో అధికారం వాళ్ళు నేనేం చేస్తానండి, నా సిస్టమ్ చాలా పెద్దదండి, అది మా సీఎం గారు ఒప్పుకోవడం లేదండి, లేకపోతే మంత్రి గారు చాలా కష్టం అండి, మా సీనియర్లు సపోర్ట్ చేయటం లేదు. అవన్నీ అప్పుడు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళందరూ వచ్చి దానికి సపోర్ట్ చేశారా? అప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు, అప్పుడు ఫ్యూడల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కాబట్టి మార్పు తీసుకురావాలి అంటే ఈ ఉన్న అవకాశాన్ని ఇది ఒక ఇట్స్ ఎ ఫినామినల్ ఆపర్చునిటీ. కాబట్టి మీరందరూ కమిటెడ్ పీపుల్, అందుకే ఇక్కడ ఉన్నారు ఈరోజు సాయంత్రం ఎంత లేట్గా వచ్చారంటే. కానీ మీరు మీడియా ద్వారా, మీ ద్వారా 10 మంది ద్వారా వారి యొక్క జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా, అంటే అసలు జీవితంలో ఏం చేయొచ్చు, వారు చెప్పినట్లుగా ఐఏఎస్లో చేరింది ఊరికి ఏదో కారులో తిరగొచ్చానో లేకపోతే పెద్ద ఉద్యోగాలు వస్తాయనో కాదు. నేను సమాజాన్ని మార్పు చేసి సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం వస్తుంది కాబట్టి నేను ఐఏఎస్లో చేరాను. ఆ యొక్క స్ఫూర్తి కాబట్టి వారు అండ్ కంటిన్యూస్గా ఈవెన్ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క నక్సల్కి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ, రక్తపాతం, దాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఆ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళతో చర్చలకి పిలిపించడం అనేది కానీ, తరువాత రెగ్యులర్గా ఆయన ఎప్పుడు కూడా చదువుతూ ఉండేవాళ్ళు. చదవడం, రాయడం, ముఖ్యంగా ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ కానీ, పాపులర్ న్యూస్ పేపర్స్ కానీ కాలమ్స్ రాయడం, దాని ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం. ఇట్ వాజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది దట్ ఈజ్ సంథింగ్. దాన్ని ఈ తరాల వాళ్ళు, భావితరాల వాళ్ళు ఆయన గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆయన జీవితాన్ని, ఆయన చేసినటువంటి సేవని, ఆయన వ్యక్తిత్వాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని వచ్చే జనరేషన్స్ సమాజాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. చివరిగా వందన సమర్పణ ధనంజయ రెడ్డి గారు. సార్, వందన సమర్పణ ముందు ఒక్క నిమిషం సార్, విత్ పర్మిషన్. పివి రమేష్ గారు చెప్పారు సార్, స్మరించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, గుర్తించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని. మహనీయుల్ని అందరూ చెప్తున్నారు సార్, అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. ఆ మహానుభావులు ఎవరు చెప్పట్లేదు. అలాంటి మహానుభావులు మనకు అనునిత్యం గుర్తు చేస్తున్న లక్ష్మణ్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు సార్. సిన్సియర్గా, నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ని గుర్తుపెట్టుకుంటాం సార్. మీ గురించి ఒక పత్రికలో నెగిటివ్గా రాసి నేను ఆ పత్రిక చదవడం మానేసింది సార్. దురదృష్టవశాత్తు సార్, ఆ రోజు నుంచి నేను ఆ పత్రిక చదవట్లేదు సార్. అది మీ మీద ఉన్న గౌరవం సార్. సో మా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈరోజు ఎస్ఆర్ శంకర్ గారిని సంస్మరణ సభకు వచ్చేసి వర్ధంతి సభకు వచ్చేసి మన వక్తల అమూల్యమైన సందేశాన్ని విని పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.